గాయ్స్ చూసారా ఎక్కడున్నాను? జపాన్లో ఉంటుండగా కామాఖ్య నుండి పిలుపు వచ్చింది. మనకి బులావా అంటారు కదా, పిలుపు రాగానే ఇంకా ముఠా మళ్ళీ సర్దేసుకొని వెంటనే వచ్చేసాను. లాస్ట్ టైము ఫిబ్రవరిలో వచ్చాను, గుర్తుందా మీకు? ఫిబ్రవరిలో వచ్చి వందే భారత్ ట్రైన్ చూడడానికి, నైట్ ట్రైన్ చూడడానికి. అప్పుడు ఏం చెప్పాను, మళ్ళీ ఎప్పుడు దర్శనం అవుతుందో, అమ్మ ఎప్పుడు పిలుస్తుందో అని. వితిన్ 3 months. సో భారతదేశంలో ఉండి కూడా ఇన్నిసార్లు రావడానికి ఎవరికి కుదరదేమో. నేను ఎక్కడో అమెరికాలో ఉండి ఇన్నిసార్లు వస్తున్నానంటే ఎంత అదృష్టం అంటే, నిజంగా స్పిరిచువల్ కాలింగ్ అంటారు, డివైన్ బ్లిస్ అంటారు, ఎలా అయినా అనుకోవచ్చు. సో మొత్తానికి మళ్ళీ వచ్చేసాను. ఒక్కసారి చైనా అండ్ జపాన్ నుంచి డైరెక్ట్గా ఇండియాకి దిగితే డైరెక్ట్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. డైరెక్ట్ కాంట్రాస్ట్ అంటే మీరే చూసారు కదా మా చైనా వీడియోలు, జపాన్ వీడియోలు. ఇది రైల్వే స్టేషన్, ఎక్కడో మూలకెళ్ళి తీయట్లే. కామాక్షే భరతదేవి నీల్పర్వతవాసిని तं देवी जगतं माता योनिमुद्रे नमोस्तुते महिषाग्नि महामायी चामुण्डमुण्डमालिनी आयु आरोग्यमैश्वर्यं देहि मे देवी नमोस्तुते। जय माँ भगवती माई कामाक्षा विश्वजननी करोतु तव मंगलम। जय सब लोग को हेलो बोलना सुभाष जी। हेलो हाय। जय माँ कामाक्षा, जय माँ। सुभाष जी is also very famous like me. ఓకే సుభాష్. ఎంత పుణ్యం చేసుకుంటే ఇలా జరుగుతుంది చెప్పండి? అందరికీ జరుగుతుందా ఈ అదృష్టం? డెఫినెట్గా జరగదు. మన అదృష్టం ఇలా ఉందన్నమాట. ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసాను. సో సడన్గా అనిపించింది కామాఖ్య వెళ్ళిపోవాలని. లాస్ట్ మినిట్ టికెట్ అయితే తీసుకున్నా. డైరెక్ట్గా గువాహటికి అయితే నాకు ఫ్లైట్ దొరకలేదు. ఇప్పుడు చాలా 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 అడ్వెంచర్ చేయబోతున్నా. ఇదిగోండి ఎంత పెద్ద క్యూ ఉందో. లక్కీగా నేను ఫ్లై చేస్తుంది ANA కాబట్టి మనం లైన్లో ఉండక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో డైరెక్ట్గా ముంబై వెళ్ళిపోతున్నా. కానీ ముంబై నుంచి గువాహటి ఫ్లైట్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బెంగాల్లో బాగ్డోగ్రాకి వెళ్ళిపోతున్నా. అక్కడి నుంచి రాత్రి 1:40కి ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ తీసుకొని పొద్దున్న కల్లా కామాఖ్యకి వెళ్ళిపోతామట. టైం సేవ్ అవుతుంది, ప్లస్ మన అడ్వెంచర్ కూడా థ్రిల్లింగ్ ఉంటుంది అని. సో మళ్ళీ ల్యాండ్ అయిపోయాను భారతదేశంలో ముంబై ఎయిర్పోర్ట్. ఎప్పుడు వచ్చినా డైరెక్ట్గా ముంబై కానీ ఢిల్లీ కానీ కదా. సో ఈసారి 3 నెలల 10 రోజులు గ్యాప్లో మళ్ళీ ఇండియా వచ్చేసాను. నేను నిజంగా చెప్తున్నా, రిచ్మండ్లోని నేను మా గ్రోసరీ స్టోర్ కూడా ఇన్నిసార్లు వెళ్ళలేమో. భారతదేశం ఇన్నిసార్లు వచ్చేసినట్టు నిజంగా చాలా 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 లక్కీ ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా నేను మీకు ఇందాక చెప్పినట్టు వెస్ట్ బెంగాల్ బాగ్డోగ్రాకి అయితే వెళ్ళిపోతున్నా. ఇదిగోండి ఫ్లైట్ తీసుకొని బాగ్డోగ్రాలోని కంటిన్యూ చేద్దాం మళ్ళీ. ఎందుకంటే నాకు గువాహటి ఫ్లైట్స్ లాస్ట్ మినిట్ కాబట్టి, ఇది లాస్ట్ మినిట్ ప్లాన్ కాబట్టి దొరకలేదు అన్నమాట. సో రెడీ, లెట్స్ గో. సో జల్పైగురిలో రాత్రి 1:10 మన ట్రైను 1:50కి వందే భారత్ స్లీపర్ ట్రైను. ఆల్రెడీ డీటెయిల్గా వ్లాగ్ చేశాను, మీరు చూసారు. మళ్ళీ వీలైతే కొంచెం రికార్డ్ చేస్తాను. ఆబ్వియస్గా బెంగాల్లో ఉన్నాం కాబట్టి సుభాష్ చంద్రబోస్. సో ఎలక్షన్ అయిపోయాక మొదటిసారి గవర్నమెంట్ వచ్చాక ఇది ఫస్ట్ టైం రావడం. సో బెంగాల్ ట్రాన్స్ఫర్మేషన్. సో దీనికి గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాదు కదా. చూడండి ట్రాష్ క్యాన్ ఇది. సో ఎప్పుడు భారతదేశంలో ఉండడం వేరు, మనం వేరే దేశం నుంచి బయట నుంచి వచ్చి ఇండియాకి రాగానే చాలా అడాప్ట్ అవ్వాలి. అంటే మెంటల్గా చాలా. అందులోని జపాన్ లాంటి క్లీనెస్ట్ కంట్రీ నుంచి ఇక్కడికి వస్తే ట్రైన్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ వెరీ సాడ్. ఎప్పుడు ఇండియా బాగుపడుతుందో, అంటే ఎప్పుడు ఇండియా ఇంకా బెటర్ అవుతుందో, చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుందని హోపింగ్. సో రాత్రి 1:50కి వందే భారత్. ఇంకే ట్రైన్ ఎక్కలేము మనం. ఇప్పుడే డిబ్రూగఢ్ ట్రైన్ వెళ్ళింది. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉంది. సో వందే భారత్ కోసం వెయిటింగ్. మీకు ఆల్రెడీ వందే భారత్ చూపించాను, నైట్ ట్రైన్ ఎలా ఉంటుంది అని. ఆ లింక్ పెడతాను చూడండి. ఇవాళ నా క్లాస్మేట్ ఒక సీట్ దొరికింది లక్కీగా. సో అది తీసుకొని వెళ్ళిపోవడం. సో వందే భారత్ అని టైంకి వస్తుంది అనుకున్నాం, అది కూడా రాదు. చూడండి 2కి 2:04 అయింది. ఇక్కడేమో 1:55 వస్తుంది అన్నమాట. సో బేసిక్గా 20 నిమిషాలు లేట్. వందే భారత్ కూడా లేట్. ఆఖరికి ఏం చేస్తాం.
25 నిమిషాలు లేటు వచ్చింది మొత్తానికి భారతీయ రైల్. కాకపోతే సూపర్ ట్రైన్ మాత్రం సూపర్. లాస్ట్ టైం ఎక్కాం కదా 3 months బ్యాక్. మెయింటెనెన్స్ లోపల సేమ్ ఉందా, మనోడు పాడు చేస్తారా చూడాలి, చూద్దాం. సో అందరూ పడుతున్నారు కాబట్టి లోపల తీయడానికి కావదు. సో మెయింటెనెన్స్ ఓకే బాగానే ఉంది. వాష్ బేసిన్ బాగానే ఉన్నాయి. 3 నెలల్లో ఏం పాడు చేయలేదు. టాయిలెట్ ఓపెన్ చేయడానికి భయం వేస్తుంది కాబట్టి నేను ఓపెన్ చేయను, ఎందుకంటే నమ్మకం లేదు. సో ధైర్యంగా టాయిలెట్ ఓపెన్ చేసే నమ్మకం లేదు, అందుకని ఓపెన్ చేయట్లేదు. మళ్ళీ ఏదైనా చూడడాన్ని చూసి నా నైట్ అంతా దొబ్బడం నాకు ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ ట్రైన్. కాకపోతే ఈసారి మనకి 3rd AC లాస్ట్ సీట్ దొరికింది, అది కూడా గేట్ పక్కన. సో లాస్ట్ టైం 2nd AC, ఈసారి 3rd AC. కట్టెలు కూడా ఉండవు, ఏం చేస్తాం, ఇది మన పరిస్థితి. సో పొద్దున్న లేచాను. అస్సాంలోని విపరీతంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చూడండి ఎంత పచ్చగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం వెళ్తున్న ఏరియాలోని ఫ్లడ్స్ లేవు, కానీ వేరే దగ్గర అయితే బాగా ఎఫెక్ట్ అయిపోయింది అస్సాము. ఇదిగోండి బ్రహ్మపుత్ర నది, ఇండియా నుంచి ప్రవహించే నదుల్లో లాంగెస్ట్ నది బ్రహ్మపుత్ర నది. 2700 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర నది బ్రిడ్జ్ అయితే దాటుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం కామాఖ్య స్టేషన్కి. ఈ 2:30కి బయలుదేరింది కదా, 40 నిమిషాలు లేటుగా, కానీ ఎర్లీ టైం వచ్చేసింది అనమాట. సో లాస్ట్ టైము మనం ఇక్కడ కామాఖ్య స్టేషన్లో ఎక్కి కల్కటా వెళ్ళాం వందే భారత్లో. వందే భారత్ నైట్ ట్రైన్. వందే భారత్ అంటే మామూలు వందే భారత్ కాదు. ఈసారి రివర్స్ డైరెక్షన్లో జల్పైగురి నుంచి కామాఖ్య వచ్చేసాం. జై కామాఖ్యమా, గూస్ బంప్స్ ఈ పవిత్ర నేల తాగ్గానే. కరెక్ట్గా కామాఖ్య శక్తిపీఠం నీలాచల కొండ మీద ఉంటుంది. ఈ నీలాచల కొండ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఆ కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గరే ఒక హోటల్ తీసుకున్నా, ఎందుకంటే ఇమ్మీడియట్గా వెళ్ళాలని. సో హోటల్కి వెళ్ళి స్నానం చేసేసి ఇదిగోండి వెళ్ళిపోతున్నాం, కొండెక్కేస్తున్నాం డైరెక్ట్గా కామాఖ్య దర్శనం చేసుకోవడానికి. మా సుభాష్ జీ గారు ఉన్నారు కదా, మనం ఒక్కసారి కాల్ చేస్తే చాలు, ఆయన అన్నీ రెడీ చేసేసి అరేంజ్ చేసేసి ఉంచేస్తారు. ఇవాళ ఏదో ఒక స్పెషల్ హోమం, ఆ డీటెయిల్స్ నేను పర్సనల్ డీటెయిల్స్ చెప్పను, కానీ ఆయన అయితే నాకు ఇవాళ చాలా బిజీగా ఉంది, అయినా కూడా వెంటనే అరేంజ్ చేసేస్తామని చెప్పారు. సో ఆల్ సెట్. ఇంకా ఎప్పుడు వచ్చినా అలా పిలుపు వచ్చేస్తుంటుంది, రా 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 అని. మళ్ళీ వచ్చేసాం, అది విషయం. జై కామాఖ్యమా. పాపం నూకలు చెల్లిపోయాయి అంతే, డెస్టినీ ఎవరిదో నాకు కాదు బాబు. సో అస్సాంలోని మెయిన్గా ఫేమస్ ఏంటంటే ఇక్కడ వామాచారం ప్లస్ దశ మహావిద్యలు. ఇక్కడ 10 దశ మహావిద్యలు అంటే 10 డిఫరెంట్ గుళ్ళు ఉంటాయి, కానీ ప్రతి దగ్గర కూడా యోనికే పూజ చేస్తారు. సో అక్కడ మీరు మెయిన్ గర్భగుడిలోకి వెళ్తే అక్కడ మీకు యోని ఆకారమే కనిపిస్తుంది, అంటే మనం చూడలేం, కానీ అక్కడి నుంచి నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. ఇది కాళీ. ఒక్కసారి ఇదిగోండి ఇలా ఎంత రష్గా ఉంది చూడండి. రోజంతా వర్షం పడుతుంది, నా కోసమే వర్షం ఆగినట్టుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోగానే ఇదిగోండి మీకు కామాఖ్య గర్భగుడి అయితే కనిపిస్తుంది వెనక నుండి. ఇదిగోండి ఎంత రష్గా ఉంది. ఇవాళ ఏదో స్పెషల్ వారాహి నవరాత్రులు ఏదో జరుగుతుందంట, అందుకని చాలా చాలా బిజీగా ఉంది. కాకపోతే ఇదిగోండి లోపలికి వెళ్ళగానే మెయిన్ ఎంట్రన్స్, ఇదిగోండి మేకలు అన్నీ రెడీగా ఉన్నాయి బలుకి. మళ్ళీ నేనైతే బలి ఇవ్వట్లేదు, కానీ చెప్తున్నా అందరూ వచ్చి ఇక్కడ వామాచార పద్ధతి కాబట్టి బలిస్తారు. ఆ వెనకాల మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇలాగ గోపురం లాగా, అదే మెయిన్ గర్భగుడి. ఓకే, ఆ గర్భగుడికి ఎంట్రన్స్ అయితే అటువైపు నుంచి ఉంటుంది. సో ఎవరెవరైతే వచ్చి దర్శనం చేసుకోలేరో వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నా, ఎందుకంటే అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం కాబట్టి. ఈ మెయిన్ గర్భగుడిలో అయితే దశమహావిద్యలు 10 కదా, ఆ 10లో 3 ఈ గర్భగుడి లోపల ఉంటాయి. మళ్ళీ 3 కూడా యోని అంటే రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల నుంచి నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ కామాఖ్య, కామం అంటే చాలామంది మనం ఏదో అనుకుంటాం, కామం అంటే కోరిక. సో కోర్కెలు తీర్చే అమ్మవారు కాబట్టి కామాఖ్య. అంతేకాకుండా ఇక్కడ లోపలే మాతంగి
తర్వాత లలిత త్రిపుర సుందరి. సో వీళ్ళు ముగ్గురు ఆ లోపల ఉంటారన్నమాట. ఎప్పట్లాగే కామాఖ్య అమ్మవారి ఆశీస్సులతోని కేవలం 15 నిమిషాల్లోని నాకు మళ్ళీ దర్శనం అయిపోయింది. నా ఫ్రెండ్స్కి నేను రిఫర్ చేసినప్పుడు కూడా వాళ్ళకి గంటన్నర అలా పడుతుంది, అంటే విఐపి దర్శనం అయినా కూడా. ఎంత అదృష్టం. కానీ ఇవాళ మళ్ళీ ఒక స్పెషల్ హోమం అయితే చేయిస్తున్నా. అది డీటెయిల్స్ అయితే అది పర్సనల్ కాబట్టి రివీల్ చేయనని చెప్పే కదా. ఇదిగోండి, ఇది లోపల గర్భగుడి పక్కన ఒక పూజ 45 మినిట్స్ చేసాం. ఆ తర్వాత ఈ హోమం. కామాక్షే వరదేవి నీల్పర్వతవాసిని तं देवी जगतं माता योनिमुद्रे नमोस्तुते महिषाग्नि महामायी चामुण्डमुण्डमालिनी आयु आरोग्यमैश्वर्यं देहि मे देवी नमोस्तुते. जय माँ भगवती माई कामाक्षा विश्वजननी करोतु तव मंगलम. जय सब लोग को हेलो बोलना सुभाष जी. हेलो हाय. जय माँ कामाक्षा. जय माँ. सुभाष जी is also very famous like me. Okay सुभाष जी. Bye. Thank you. ఇది చూడండి, మొత్తం గుడి మెయిన్ టవర్ చూసారు కదా, ఆ ముందుకి చూడడానికి ఇంత చిన్న గుడిలాగా ఉంది. కాకపోతే మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇవి పావురాలు అమ్ముతున్నారు. మళ్ళీ నేను ఎలాంటి బళ్ళు ఇవ్వట్లేదు, కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అది మాత్రం చూపిస్తున్నా. బలిపీఠం లాస్ట్ టైం వీడియో మీరు చూడండి, చాలా క్లియర్గా మీకు చూపించా. ఇక్కడేమో జస్ట్ హారతి వెలిగిస్తున్నారు, ఊదుతులు అవన్నీను. ఇది బలిపీఠం కాదు. లాస్ట్ టైం అయితే అంటే యాక్చువల్ బలిని చూపించకూడదు, నేను చూపించను, కాకపోతే ఆ బలిపీఠం చూపించాను. మళ్ళీ ఒక్కసారి ఆ పక్క నుంచి తీసుకెళ్తా, ఒక్కసారి డీటెయిల్గా లాస్ట్లోని మీకు చాలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా. ఇప్పుడే చెప్పినట్టు ఇది బలిపీఠం అన్నమాట. బలిఘర్ అని ఉంది కదా, దీనికి కూడా టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ రకరకాల బలు ఇస్తారు. పంచబలి అని ఒకటి, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు డైరెక్ట్గా ప్రీస్టులతో మాట్లాడుకోవడం బెటరు. మళ్ళీ నేను ఈ బలిపీఠం మాత్రం చూపిస్తున్నా. బలి చూసే విధానం కానీ బలి చేసే విధానం మనం చూపించకూడదు, నేను చూపించట్లేదు కూడా. అది ఇదిగోండి, లోపల రకరకాల యానిమల్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ బలి ఎక్కడైతే ఇస్తారో అదే ఆ ప్రదేశం. ఎన్నిసార్లు చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. నేను కామాఖ్య వచ్చిన ప్రతిసారి పూజ అయిపోయాక, హోమం అయిపోయాక ఎప్పుడు కూర్చునేది ఈ మెట్ల మీదే. ఈ మెట్లు ఎలా ఉంటాయంటే ఏదో ఈజిప్ట్ పిరమిడ్స్ లాగా అంత ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ కూర్చొని అలాగా ఆ మందిరాన్ని చూస్తే మళ్ళీ ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రపంచం మొత్తంలోని అన్ని మతాలవి చూసేసాం. కానీ ఇక్కడ వచ్చిన ఆ స్పెషల్ మ్యాజికల్ కనెక్షన్ అయితే నాకు పర్సనల్గా ఎక్కడ రాలేదు. ఇది పర్సనల్ ఇమోషనల్ టచ్. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా. సో తిరుపతి వెళ్ళినప్పుడు మనకి చాలా ఇమోషనల్ అనిపిస్తుంది, గురువాయూర్ వెళ్ళినప్పుడు చాలా ఇమోషనల్ అనిపిస్తుంది. నాకైతే ఇక్కడ వచ్చిన మ్యాజికల్ ఫీలింగ్ ఇంకెక్కడ రాలేదు ఇప్పటివరకు. అంటే మిగతా దగ్గరలో వచ్చినా కూడా ఇక్కడ వచ్చింది చాలా సుప్రీం అని అనిపిస్తుంది అన్నమాట. ఒకసారి చూసారు కదా, ఇంత సీక్రెట్ ప్లేస్లో కూడా ఎలా చెత్తా చెదరం పడిసారో పక్కన చూడొచ్చు మీరు. అస్సలు క్లెన్లీనెస్ మన వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో నాకు అర్థం కాదు. తుడిచేవాళ్ళు తుడుస్తున్నారు, పడేసేవాళ్ళు పడేస్తూనే ఉన్నారు. సో ఎప్పుడు చూడలేదు, కన్య పూజ చేస్తున్నారు. చిన్న అంటే అమ్మాయిలు, పెద్ద మనిషి కాని అమ్మాయిల్ని కన్య అంటారు. సో కన్య పూజలు చేస్తున్నారు. ఫస్ట్ టైం చూస్తున్నాయి, నేను విన్నా ఇంతకుముందు కానీ
సో అదిగోండి నా ఫేవరెట్ ప్లేస్. దర్శనం అయిపోయిన వెంటనే యాజ్ ఆల్వేస్ దర్శనం కరెక్ట్గా మనకి 15 నిమిషాలు అయిపోయింది. ప్రతిసారి కూడా సుభాష్జీ గారు చేసేస్తారు. చాలామంది అడుగుతారు, నువ్వు క్యూలో నించోకుండా ఎలా చేస్తున్నావు అంటే, మరి అది ఆవిడ పిలుస్తుంది అలా. నేను అనుకున్నానా ఏంటి, కొన్నిసార్లు నేను ఎంతోమందిని రెఫర్ చేసి నా క్లోజ్ పీపుల్ని, వాళ్ళకు కూడా ఆయన అరేంజ్ చేయలేకపోయాడు. 7 గంటలు పట్టింది. సో మనకి అదృష్టం ఉంది, వచ్చిన ప్రతిసారి 10 నిమిషాలు పావు గంటలు అయిపోతుంది. ఇవాళ కూడా ఒక స్పెషల్ హోమం చేశాను. ఏ హోమో డీటెయిల్స్ చెప్పను, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక హోమం, ఈసారి వచ్చినప్పుడు ఒక హోమం. సో మెయిన్గా ఏంటంటే ఇది దశమహావిద్యలకి ప్రసిద్ధి చెందింది. 10 మహావిద్యలు. ఓకే, సో 10 మహావిద్యలకి 10 గాడెసెస్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శాంక్టమ్ గర్భగుడిలో ఉండేది కామాఖ్య, అంటే కమలాత్మిక. కామాఖ్య అన్న కమలాత్మిక అన్న ఒకటే, కోరికలు తీర్చే అమ్మ కామాఖ్య. సో లోపల మూడు దేవతలు ఉంటారు. సో కామాఖ్య ఒకటి, మాతంగి ఒకటి, మూడోది త్రిపుర సుందరి, ముగ్గురు ఉంటారు లోపల. ఆ తర్వాత ఇంకా 7 దశమహావిద్యలు, కాళీ ఒకటి, భైరవి, ధూమావతి, బగళాముఖి, చిన్నమస్త, భువనేశ్వరి, నేను మర్చిపోయింది, తార, అయ్యే 10. సో దశమహావిద్యలు వాటిని 10 దేవతలతోని చూపిస్తారు. కానీ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే 10 మహావిద్యలు కలిసి 10 సెపరేట్ ఎంటిటీస్ అని, అలా కాదు. 10 కూడా మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద సేమ్ స్పిరిచువల్ బ్లిస్ అని. సో మొత్తం 10లోని గర్భగుడిలో ఉండేది కమల ఆర్ కామాఖ్య. కమలాత్మిక అంటారు, కామాఖ్య అంటారు. కామం అంటే కోరిక. సో కోరికల్ని తీర్చే అమ్మ కామాఖ్య. సో లోపల ఉండేది ఆ మూడు చెప్పే కదా. మొదట ఒకటి ఉంటుంది. సో చాలామంది ఫోటోలు పెట్టినప్పుడు యోనిలా పెడతారు. సో యోని అంటే అక్కడ యోని ఆకారం ఏమి ఉండదు. వైజాగ్ దగ్గర ఉన్న ఒక గుడిలోని యోని పెట్టేస్తారు. ఇక్కడ మనకి ఆ యోనియా రంధ్రం ఏమీ కనబడదు. ఇది బేసిక్గా స్ప్రింగ్ మాట, న్యాచురల్గా వచ్చే వాటర్, స్ప్రింగ్ వాటర్. అక్కడ కన్నం ఉంటుంది. ఆ కన్నం మనకు కనబడదు, నీళ్ళతో నిండి ఉంటుంది. తర్వాత మాలలతోని, బట్టలతోని, అన్నిటితోని కప్పేసి ఉంటుంది. సో గురుగారిని అడిగితే, ఎవరైనా శృంగార్ అంటే డెకరేట్ చేసినప్పుడు చూస్తారా యోని అని అడిగితే, మన తల్లి యోనిని మనం చూస్తామా అని ఆయనని కళ్ళు మూసుకొని పూజారులు కళ్ళకి గంతలు కట్టుకొని శృంగారం చేస్తారండి. శృంగారం అంటే శృంగారం కాదు, శృంగారం అంటే డెకరేషన్. సో కళ్ళకి గంతలు కట్టుకొని చేస్తారంట. సో బేసిక్గా అది న్యాచురల్ స్ప్రింగ్ వాటర్ వస్తుంటుంది మౌంటైన్ నుంచి. సో మళ్ళీ గర్భగుడిలో మెయిన్ ఉండేది కమల ఆర్ కామాఖ్య. ఆ పక్కన మాతంగి అండ్ త్రిపుర సుందరి, 3 ఉంటాయి. ఈ మెయిన్ గర్భగుడిలో 3 ఉంటాయి కాబట్టి ఎవరికైనా టైం కావాలంటే మిగతా 7 కూడా చూడాలి. ఆ తర్వాత ఇంకో క్లారిఫికేషన్ ఏమి ఇవ్వాలంటే, చాలామంది కామాఖ్యవి ఆన్లైన్లో ప్రేయర్స్ చేసేస్తున్నారు. ఆన్లైన్ వ్యాలిడ్ కాదంట. ఓన్లీ ఇది వామాచారం కాబట్టి ఓన్లీ లోకల్ పండ, అంటే టెంపుల్ ఆథరైజ్డ్ పండ చేత చేస్తేనే అది ఆథరైజ్డ్ పూజ, లేకపోతే కాదు అని మరీ చెప్పమన్నారు. సో చాలామంది ఆన్లైన్లోనే పూజలు చేసేస్తున్నారు. అంటే ఆన్లైన్లోనే మాతంగి అంటే రాజశ్యామలు కదా, రాజశ్యామల పూజ వేరే దగ్గర చేయించుకోవచ్చు. కానీ కామాఖ్య టెంపుల్ పూజ కామాఖ్య పండ ద్వారా చేయాలి. మళ్ళీ దక్షిణాచారం అని, వామాచారం అని ఉంటుంది. ఇక్కడ వామాచార పద్ధతిలో పూజలు జరుగుతాయి కాబట్టి, వామాచారం అంటే దానికి చేప, మాంసం నైవేద్యంగా పెడతారు. తర్వాత కొంచెం మందు కూడా పెడతారు. లాస్ట్ టైం నేను బగలాముఖి పూజ చేయించినప్పుడు 2002 అక్టోబర్ అనుకుంటా, అప్పుడు చేసినప్పుడు కొంచెం రమ్మో ఏదో పెట్టారు. అది నమ్మకం. మరి మనకి తెలియని దాని గురించి మనం హాస్యం చేయకూడదు, నవ్వకూడదు, లేకపోతే కామెంట్ చేయకూడదు. దాని లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ పూజ అలా చేస్తారు కాబట్టి లాస్ట్ టైము మాంసం పెట్టారు, చేప పెట్టారు, తర్వాత మందు కూడా పెట్టి పూజ చేశారు. సో అది వామాచార పద్ధతి. ఇక్కడ వామాచార పద్ధతిలో అవుతుంది. ఆ తర్వాత కొన్ని మిస్కన్సెప్షన్స్ పెద్దోళ్ళే కొన్ని టీవీ ఛానల్లో చూసినప్పుడు స్పిరిచువల్గా బాగా చెప్తారు వాళ్ళు. నేను పేర్లు చెప్పను, కానీ ఆవిడ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ప్రతి 28 రోజులకి ఋతుస్రావం అంటే మెన్స్ట్రల్ సైకిల్ ఎలా అవుతుందో ఆడవాళ్ళకి, అలానే ఇక్కడ కూడా అవుతుందని. అది అబద్ధం, అది నిజం కాదు. సంవత్సరానికి ఓన్లీ ఒక్కసారి అంబుబాచి మేళ ఆ టైంలో మాత్రమే 3 రోజులు మూసేస్తారు. ఎందుకంటే అమ్మవారికి మెన్స్ట్రల్ సైకిల్ ఆ 3 రోజులు అవుతుంది అని. సో ఇది మిస్కన్సెప్షన్. ఎవ్రీ మంత్ అవ్వదు ఆవిడకి పీరియడ్స్ జరిగేది ఓన్లీ సంవత్సరానికి ఒకసారి 3 రోజులు. సో ఎవరైనా ప్రతి నెల జరుగుతుందంటే నమ్మద్దు, అదొక మిస్కన్సెప్షన్. రెండో మిస్కన్సెప్షన్ ఏంటంటే, బ్రహ్మపుత్ర నది ఎర్రగా అవుతుంది. బ్రహ్మపుత్ర నది ఎర్రగా అయ్యి ఆ ఎర్రని నీళ్లు టెంపుల్లోకి వస్తాయి.
బ్రహ్మపుత్ర చాలా దూరం, అంటే ఇక్కడి నుంచి బ్రహ్మపుత్ర కనిపిస్తుంది కానీ టెంపుల్ పరిసరాల్లో లేదు, కొంచెం దూరంలో ఉంది బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర అనేది ఎర్రగా అవడం అది కూడా మిస్కన్సెప్షను. ఓకే, ఇది కూడా తప్పు. మూడోది, చాలామంది ఏం చెప్తారంటే ఆవిడికి 3 రోజులు మెన్స్ట్రువల్ సైకిల్ అయినప్పుడు ఒక తెల్లని గుడ్డ మొత్తం టెంపుల్ అంతా కప్పుతారు. ఆ తెల్లని గుడ్డ 3 రోజుల తర్వాత తలుపులు ఓపెన్ చేసేసరికి ఎర్రగా అవుతుంది. అది కూడా అబద్ధం, మిస్కన్సెప్షన్. నమ్మకండి. ఎవరైనా చెప్తే ఛాలెంజ్ చేయండి. పెద్ద పెద్దోళ్ళు చెప్తున్నారు కదా, అందుకని ఈ కోతి నన్ను వదలట్లేదు. సో ఇంకో మిస్కన్సెప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఇంకో మిస్కన్సెప్షన్ ఏంటంటే ఆ తెల్లగుడ్డ వేస్తారు ఆవిడ మెన్స్ట్రువల్ సైకిల్ అయినప్పుడు. 3 రోజుల తర్వాత గుడి తెచ్చేసరికి అంత రెడ్గా అవుతుందని, అది కూడా అబద్ధం అంట. వాళ్ళు పరచడమే ఎర్రని క్లాత్ పరుస్తారు. ఆ ఎర్రని క్లాత్ని ప్రసాదంగా ఇస్తారు. అంబుబాచి మెల్ల తర్వాత, ఓకే, దాని అంగవస్త్రం అంటారు. సో అది నేను వచ్చిన ప్రతిసారి ఆయన ఇస్తుంటారు. చాలామంది నన్ను అడిగారు కానీ నేను అందరికీ అది పంచలేను. నాకు ఈసారి కూడా ఇచ్చారు. అది చాలా ప్రెషస్ అని నా బ్యాగ్లోని ఎప్పుడు పెట్టుకొని తిరుగుతాను. కాబట్టి ఈ 3 మిస్కాన్సెప్షన్స్ క్లియర్ చేద్దామని, ఓకేనా. సో ఆవిడకి ప్రతి నెల మెన్స్ట్రువల్ సైకిల్ అవ్వదు, బ్రహ్మపుత్ర అనేది ఎర్రగా అవ్వదు. తర్వాత ఇంకేదో కూడా చెప్పాను. ఈ 3 మిస్కాన్సెప్షన్స్ చాలా పాపులర్. ఆ తర్వాత యోని పూజ అంటే చాలామంది అంటారు యోనికి పూజ చేయడం ఏంట్రా. యోనికి ఒక బూత్ మాట పెట్టి దానికి పూజ చేయడం ఏంటంటే, అందరూ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఏ యానిమల్ అయినా, ఏ బర్డ్కైనా, యానిమల్కైనా, ఏ మ్యామల్కైనా, మనుషులందరికైనా అందరికీ వచ్చేది ఏమంటారు గర్భస్థానం. మనందరం పుట్టేది యోని నుంచే బయటకు వస్తాం కాబట్టి అది మోస్ట్ సీక్రెట్. సో హిందూ సనాతన పద్ధతిలోని మనం సనాతన ధర్మంలో నేచర్ వర్షిప్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వి ఆల్ కమ్ ఫ్రమ్. అందరూ వచ్చేది అక్కడి నుంచే కాబట్టి యోని పూజ చేస్తారు. సో మళ్ళీ ఎవరికైతే ఇది ఎందుకు వచ్చింది అని చెప్తే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక బ్రీఫ్గా 3 నిమిషాల్లో స్టోరీ చెప్పేస్తా. సో దక్షయజ్ఞం అయినప్పుడు పార్వతీదేవి దక్షయజ్ఞంకి వెళ్తే శివుడిని ఇన్వైట్ చేయలేదు అల్లుడిని అని ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఆవిడ అక్కడే సహగమనం చేసేస్తుంది. అగ్నిలో దూకి సగం కాలిపోయిన శవం చూసి శివుడు చాలా 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 కోపంతో బుసలు బాగుంటారు. చాలా కోపంతో ప్రళయ తాండవం చేస్తున్నప్పుడు ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోయి ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సో సుదర్శన అందరూ నన్ను ఏదో వింతగా చూస్తున్నారు అందుకని ఆపుతున్నారు. సో సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని చిన్నాభిన్నం చేస్తారు. ఆ చిన్నాభిన్నం చేసినప్పుడు కొంతమంది 108 అని 51 అని 18 అని, సో 18 శక్తిపీఠాలు మోస్ట్ ఇంపార్టెంట్ శక్తిపీఠాలు. ఆ తర్వాత కొంతమంది 51 అంటే ఎన్నో దగ్గరలో ఆవిడ శరీర అవయవాలు పడ్డాయి కాబట్టి 51 ప్రొడామినెంట్గా అంటారు. 51లోని కూడా ఇంకా ఇంపార్టెంట్ 18. ఆ 18లో ఇక్కడ అమ్మవారి యోని పడింది కాబట్టి ఇక్కడ యోని పూజ చేస్తారు. అలానే మనం పాకిస్తాన్లో ఉంది కదా ఒకటి హింగ్లాజ్ మాత, అక్కడ హెడ్ పడింది అలాగా. సో శారదాపీఠ్ ఇంకోటి ఉంది, ఆ 18లో శారదాపీఠ్ ఉంది, హింగ్లాజ్ మాత 51లో ఉంది. సో ఇవి 51 శక్తిపీఠాలు. ఆన్లైన్లో ఉండే కామాఖ్య పూజలు వ్యాలిడ్ కాదు. అవి వామాచారంతో చేసిన దానికి ఒక ట్రైనింగ్ ఉండాలి, పూర్వీకుల నుంచి నేర్చుకున్న విద్య. కాబట్టి మీరు ఓన్లీ పాండాస్ ద్వారా, పండా అంటే ఇక్కడ పంతులు, వాళ్ళ ద్వారా మాత్రమే కామాఖ్యలో పూజ చేయాలి. అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పేశాను. ఆ తర్వాత లాస్ట్కి నాకు చాలామంది నిజంగా చెప్తున్నాను, యావరేజ్ 10 నుంచి 100 వరకు నాకు మెసేజ్లు వస్తుంటాయి, కామాఖ్య నెంబర్ కావాలి, సుభాష్జీ నెంబర్ కావాలి అని. నేను కొంతమందికి ర్యాండమ్గా ఇస్తున్నా, కొంతమందికి ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడానికి రీజన్ ఏం లేదు, అంటే ఆయన కూడా ఎక్కువ కాల్ వస్తున్నాయి, నేను మేనేజ్ చేయలేకపోతున్నాను అన్నాడు. అందుకనే నేను ఆల్టర్నేట్గా కొన్ని నెంబర్స్కి ఆన్సర్ ఇస్తున్నా, కొన్నిటికి ఇవ్వట్లేదు. మొత్తానికి సుభాష్జీ నెంబర్ కావాలి అంటే మళ్ళీ నాకు మెసేజ్ పంపించండి, నాకు డిమాండ్ చేయకండి. నాకేమీ ఇదేదో నేను కమిషన్ బేసిస్ మీద వర్క్ చేయట్లే. ఆయనకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చేత నాకు ఎంతో కమిషన్ రాదు. నేనేదో మీకు కూడా మంచి జరగాలి, నాకు మంచి జరిగిందని
మాత్రం మీకు ఇస్తున్నా కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. నాకు వీలైనప్పుడు తప్పకుండా ఇస్తాను, ఓకేనా? నాకు ఇది బిజినెస్ కాదు, ఏదో మీకు హెల్ప్ చేద్దామని ఇస్తాను. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, 2022లో నేను చాలా సమస్యలు చిక్కుకొని నా జీవితం ఎప్పుడూ అనుభవించలేనంత నరకయాతన అనుభవించినప్పుడు, మెంటల్గా చాలా చాలా డౌన్ అయినప్పుడు, ఏం చేయాలో తెలియదు, అటు ఇటు అంతా తిరుగుతున్న ఇండియాలో, ఏం నాకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది, నేను ఎవరికి ఏం హామ్ చేయలేదు అని అనుకున్నప్పుడు కరెక్ట్గా అదే టైంలో నాకు కాలింగో ఏదో అంటారు కదా, మొత్తానికి కామాఖ్య వచ్చాయి. ఆ లోపలికి వచ్చి నాకు వచ్చిన అప్పుడు కూడా లక్కీగా అయిన నేను ఎవరో తెలియదు కానీ ఏదో పరిచయం అయింది. అప్పుడు కూడా నాకు 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట నాకు గుర్తులేదు దర్శనం. ఆ లోపలికి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్, వైబ్రేషన్, మొత్తం ట్రెమర్స్, బాడీ అంతా పులకించిపోయి వచ్చేసిన ఆ ఫీలింగ్. ఆ తర్వాత అప్పుడు అంటే ఎన్నో ప్రపంచంలో ఉన్న ప్రతి ఫేమస్ టెంపుల్ ఆర్ 99% ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్, 99% ఆఫ్ ద మాస్క్కి, 99% ఆఫ్ ద చర్చెస్కి అన్నీ చూసేసాను. అన్ని రిలీజియస్, షింటోయిజం, కన్ఫ్యూషనిజం, టావోయిజం, బుద్ధిజం, జైనిజం, ఇంకా యు నేమ్ ఇట్, జొరాస్ట్రియనిజం, అన్ని రకాలు చూసేసాను. ఎక్కడ కలగని ఒక స్పెషల్ వైబ్రేషన్ అయితే ఇక్కడ అనిపించింది. నేను తిరుపతి వెళ్తుంటా రెగ్యులర్గా, గురువాయూర్ వెళ్తుంటా, పూరి వెళ్తుంటా, చాలా చాలా ప్లేస్లు వెళ్తుంటా. ప్రతి ప్లేస్కి ఒక మహత్యం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కనెక్షన్, ఒక్కొక్క వైబ్రేషన్ సెట్ అవుతుంది కదా. నాకు ఇక్కడ వచ్చిన వైబ్రేషన్ అయితే ఇంకెక్కడా లేదు. కాబట్టి ఇది నా 6వ సారి. 2002 నుంచి 2006 అంటే కనీసం 4 ఏళ్ళు కూడా కంప్లీట్ అవ్వలేదు. ఈ 3.5 ఏళ్ళు ప్లస్లోని 6 టైమ్స్ వచ్చానంటే మీరు అర్థం చేసుకోండి. ఎక్కడో అమెరికా నుంచి ఇంత దూరం రావడం, నా ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్ నైట్ అన్నీ రిజాల్వ్ అయిపోవడం, బెటర్ అవ్వడం, కండిషన్, మెంటల్ కండిషన్ బెటర్ అవ్వడం. కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, దేవుడు మయమైండొచ్చు, కామాఖ్య మయమైండొచ్చు, ఏంటో తెలీదు. కాకపోతే ఇది రియల్ నరేషన్ మాట. అది గైస్, మొత్తానికి చాలా మాట్లాడిస్తుంటే క్షమించండి. మొత్తం ఉన్నది చెప్పేద్దామని ఈ వీడియో చేస్తాను. సో ఒక సర్కిల్ తిప్పేసాను, మళ్ళీ ఒకసారి చూద్దాం. కామాఖ్య వరదే దేవి గీల పర్వత వాసులు తమ్ దేవి జగన్మాత. ఓకే గైస్, ఈసారికి బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తానో అని అన్ను, ఎందుకంటే తెలియకుండానే 2-3 నెలలు వచ్చేస్తుంది. నిజంగా అది డబ్బులు ఉంటే సరిపోదు, టికెట్ ఉంటే సరిపోదు, చాలా 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 అన్నీ మ్యాచ్ అయ్యి లాజిస్టికల్గా అవుతుంది. సో నాకే నమ్మకం కుదరట్లే. నేను మరీ నెక్స్ట్ ఇయర్ వస్తానేమో, 1 ఇయర్ తర్వాత అనుకున్నా, 3 నెలల్లోనే రావడం అయిపోయింది. సో మీకు కూడా షేర్ చేసుకున్నా ఈ టెంపుల్ విశిష్టత, నాకు ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు ఎలా జరిగింది అని మీకు మొత్తం షేర్ చేసుకున్నా. సో మీకు కూడా అవకాశం ఉంది తప్పకుండా. మా సుభాష్ గారు అంటారు, ఏంద్రబాబు నువ్వు కామాఖ్యలో ఎంత ఫేమస్ అని. ఒక్క వీడియో కూడా ఫుల్గా చేయలేమన్నమాట, ఎవరో ఒకడు వచ్చి పలకరిస్తుంటారు, చాలా మంచిది. సో అట్లీస్ట్ నా వీడియో చూసి చాలామంది కూడా కామాఖ్య వస్తున్నారు. సో నేను కూడా సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేయడంలో నా వంతు నేను పోషించగలుగుతున్నానని చాలా సంతోషంగా ఉంది. చెప్తాను కదా, నాకే ఆన్ యావరేజ్ ఇంత లేదన్న 10 మెసేజ్ ఇప్పటికీ నేను రిఫరెన్స్తో ఎంతమందిలు ఉంటారో, వేలలో ఉంటారు. సో ఇంతమందికి నేను కామాఖ్య అంటే భక్తి కలిగించి, వాళ్ళకున్న భక్తిని ప్రేరేపించి, ఇలాగా నా వంతు సాయం నేను సనాతన ధర్మంకి అయితే చేస్తాను. సో నేను మిషనరీని కాదు, నేను ప్రీచర్ని కాదు, నేను పండితుడిని కాదు, నేను వేద పండితుడిని అసలే కాదు. కాకపోతే నాకున్న దృక్పథాన్ని, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని నేనైతే షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోకి ఆల్మోస్ట్ వెళ్తే ఒకసారి బయటికి వెళ్ళి, ఇక్కడ లాస్ట్ టైం ఒక తెలంగాణ నుంచి వచ్చి 20 ఏళ్ళుగా స్థిరపడ్డాడంట ఒక ఆయన. లాస్ట్ టైం అక్కడ నేను భోజనం చేశాను. ఈసారి కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి భోజనం చేసి మీకు ఆయన కూడా పరిచయం చేస్తాను. ఓకేనా, వెళ్ళిపోదాం. ఇంకా చాలా ఒకసారి లాస్ట్ చూసేయండి. జై కామాఖ్య. నిజంగా మీ మనస్సు పెట్టి, మీ వైపు తప్పు లేకుండా, మీ మనస్సు నుంచి నిజంతో ప్రార్థిస్తే మీరు అనుకున్నది అయిపోతుంది. పక్కా ఇది నేనే ఎగ్జాంపుల్. ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా.
చాలామంది వాళ్ళ ప్రొఫైల్స్కి వెళ్తే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బీజేపీ ఫ్లాగ్లు, ఆర్ఎస్ఎస్ ఫ్లాగ్లు, భగవద్ ధ్వజం, కాషాయ ధ్వజం వేసుకొని వాళ్ళ థాట్ ప్రాసెస్కి అనుగుణంగా మనం మాట్లాడకపోతే మన వచ్చి లా కొడక, లా ఆకారాలు, తర్వాత మర్మంగాల్ని పూతో పెడతారు కదా, ఒరే పూ డాష్ అని ఇలా పెడతారు. మరి ఆ కాషాయం జెండా ఏంది, సనాతన ధర్మం ఏంది, నువ్వు మాట్లాడే భాష ఏంది? నేను ఎప్పుడైనా ఎవరికైనా ఇలా భాష మాట్లాడడం విన్నారా మీరు ఏమైనా? ఎగ్జాక్ట్గా పెట్టడం. మనం కామాఖ్యకి వచ్చి ఇక్కడేమో జననాంగం, బర్త్ ప్లేస్, దాన్ని మనం వర్షిప్ చేస్తాం, నేచర్ వర్షిప్ చేస్తాం. మీ ఐడియాలజీకి సరైనది కాదు. మొన్న ఎప్పుడో నేను ఒక గొర్రెని పట్టుకొని యేసుప్రభు పాట పెట్టాను. యేసుప్రభు పాట నేను గొర్రెని పట్టుకొని యేసయ్య దారి తప్పిన గొర్రెని ఏదో ఉంది, దానికి మీరెందుకు అఫెండ్ అయిపోవాలి? నేనేమి హిందూ దేవుళ్ళని కానీ సనాతన ధర్మం కానీ నేను ఎక్కడ కించపరచలే కదా. నాకు నచ్చినవి నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నేను చూసినన్ని పుణ్యక్షేత్రాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరైనా సనాతన ధర్మం హార్డ్ కోర్ హిందూ అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా? అలాంటిది నేను ఒక జీసస్ క్రైస్ట్ పాట పెట్టుకొని ఒక గొర్రెని పెడితే అంత బూతులు, అంత ఇన్సెక్యూరిటీ ఏంటి, అంత ఇంటాలరెన్స్. సో నాకేమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు ఇంటాలరెన్స్ మనలోనే ఉందా అని. ఎందుకంటే నేను ఇన్ని హిందూ పుణ్యక్షేత్రాలవి కొన్ని వందలు పెడతాను యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ. ఒక్కసారి కూడా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వచ్చి నెగిటివ్ కామెంట్ పెట్టింది లేదు. మరి వీళ్ళు ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు. హాయ్ తెలంగాణ ఆయన. సో ఇదిగోండి కామాఖ్య కిచెన్. లాస్ట్ టైం రికార్డ్ చేశాను కదా, ఏంటి చూడడానికి హలో చెప్పడానికి వచ్చాను. సో ఇంత పేరు హర్షవర్ధన్. చెప్పండి సార్, ఎన్నాళ్ళుగా మీరు ఇక్కడ ఉన్నారు? సార్ నేను 15 years అయింది. 15 years. ఇంకా అస్సామే మీ హోమ్ అయిపోయింది సార్. ఇక అస్సాం మనకు అమ్మవారి ఆశీర్వాదంతో అస్సాంలోనే ఉన్నాం. అక్కడ ఎందుకు వచ్చేసారు అసలు మహబూబ్ నగర్ నుంచి? ఫస్ట్ ఎయిర్పోర్ట్లో ఒక టెండర్ వేసినాము, ఎయిర్పోర్ట్కి వెళ్ళి. సో మొత్తానికి కామాఖ్య మేమేమో ఎక్కడెక్కడి నుంచి వస్తాం, మీరేమో కామాఖ్య ఎదురుగానే. అవును సార్, అవును. ఎయిర్పోర్ట్ పక్కన మా హోటల్స్, లాడ్జింగ్లు ఉన్నాయా, రెస్టారెంట్లు ఉన్నాయి. మొత్తం 6 branches ఉన్నాయి. కామాఖ్య పని అయిపోగానే నేను అనుకున్నాను మీతో వచ్చి వీడియో చేసి వెళ్దాము షార్ట్ అని, అందుకని. సో ఇక్కడ 50 years నుంచి ఇదే 15 మెయిన్ బిజినెస్ ఇదే. మెయిన్ రెస్టారెంట్ బిజినెస్. మన స్టూడెంట్ ట్రావెల్స్ కూడా ఉంది, శ్రీ హర్ష టూర్స్ అండ్ ట్రావెల్స్ అని. సో మొత్తం అన్ని చేస్తారు. సో ఎవరైనా కామాఖ్యకి రావాలంటే, మీరు హెల్ప్ చేయాలంటే ఏంటి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 9052456700. సో ఎవరికైనా కామాఖ్యకి ఎలా రావాలి, చాలామంది నాకు మెసేజ్ చేసి నువ్వు పంతులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు కానీ మాకు ఎలాగెలా తెలియదు అన్నారు. అలాంటి వాళ్ళు ఆయనకి కాల్ చేసేయండి, ఆయన అరేంజ్ చేస్తారు టూర్స్. ఇక్కడ అకామిడేషన్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. సో ఇదిగోండి తెలంగాణ ఆయన కామాఖ్యలో సెటిల్ అయిపోయారు. నాకేమో ఎంతో దూరం నుంచి రావాలి, మీరు రోజు కావాలంటే రోజు వెళ్ళచ్చు. అదే సార్, థ్యాంక్ యూ సార్. సో ఆయన పరిచయం చేస్తాను మీకు డైరెక్ట్గా. ఎవరైనా కామాఖ్యకి వచ్చినప్పుడు తెలుగు ఫుడ్, తెలంగాణ ఫుడ్ కావాలంటే డెఫినెట్గా అక్కడ రండి మా కామాఖ్యకి. అంతేకాకుండా ఆయన ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉంది అంట. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్గా ఎలా రావాలి ఏంటి తెలీదు నాకే కాల్ చేస్తుంటారు, అన్న ఎలా వెళ్ళాలి ఎంత అవుతుంది అని. ఆయనకే డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కొని డెఫినెట్గా కామాఖ్యని దర్శనం చేసుకోండి. అంతేనా? ఓకేనా? ఈ వీడియోకి చాలా కంటెంట్ వచ్చేసి ఉంటుంది, ఇంకా ఆపేద్దాం ఈ వీడియోకి. ఇంతే గైస్, కేదారేశ్వర్ శివాలయం. తర్వాత చాలామంది ఇంకోటి కూడా అడుగుతారు, ఉమానంద టెంపుల్ ఒకటి ఉంది, దానికి కూడా వెళ్ళాలి అని. అందరూ గురువుగారు కూడా ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఉమానంద టెంపుల్కి వెళ్ళి, అది బ్రహ్మపుత్ర నదిలో ఒక ద్వీపం, ఒక ఐలాండ్. ఆ బ్రహ్మపుత్ర నదిలో ఐలాండ్కి వెళ్ళి ఆ దర్శనం చేసుకొని అప్పుడు కామాఖ్యకి రావాలి. అదే కామాఖ్య అయ్యాకనే అక్కడికి వెళ్ళాలి అని. ఓకేనా? సో ఇంకా ఏమైనా క్వశ్చన్లు ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి, నాకు తెలిస్తే ఆన్సర్ ఇస్తా. లేకపోతే చాలామంది ఎక్స్పర్ట్లు ఉంటారు, చాగంటి గారు, గరికపాటి గారు, ఇలాంటి ఎక్స్పర్ట్లు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ ప్రవచనాలు కానీ వాళ్ళ వీడియోలు కానీ మీరు చూడండి కామాఖ్య గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే. ఓకేనా? సో యాజ్ ఆల్వేస్ నా చిరు ప్రయత్నం మన సనాతన ధర్మం స్ప్రెడ్ చేయడానికి. సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేయడం కాదు, సనాతన ధర్మం గురించి చెప్పడానికి. ఓకేనా? ఈ వీడియోకి ఇంతే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.